ఇదిగోండి ఈవేళ బీన్స్ గోంగూర కూర చేసుకుంటున్నాము. అందులోకి టమాటా, ఒక పెద్ద టమాటా కోసి పెట్టుకున్నాము. ఒక 3 ఎండుమిరపకాయలు గిల్లుకుని పెట్టుకున్నాము. ఒక 2 ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాము. జీలకర్ర వేయడానికి పెట్టుకున్నాము. ఒక పెద్ద ఉల్లిపాయ కోసాము. అందులో వేయడం కోసం ఉప్పు, పసుపు, కారం, 1 స్పూనున్నర కారం, సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపు. ఇదిగోండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా. ఇప్పుడు గిన్నె వేడెక్కిపోయింది. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, 1 స్పూను జీలకర్ర ఎక్కువ వేస్తున్నాను. దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. ముక్కలు వేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నా, మిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇవి ఎర్రగా ఎగిపోయాయి కదా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ. నేను ఇప్పుడు శుభ్రంగా కడుగు పెట్టుకున్న బీన్స్ వేసేస్తున్నాను. బీన్స్ పిక్కలు ఎగిపోయాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద టమాటా గోంగూర ముద్దనే వేస్తున్నాను. ఒక స్పూనున్నర కారం, సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కూరకు సరిపడా నీళ్ళు వేస్తున్నాను. చూడండి, బీన్స్ పిక్కలు గోంగూర కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.